కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో 21 ఏళ్ల యువ సంచలనం ముకుల్ చౌదరి కీలక పాత్ర పోషించాడు. కేవలం 27 బంతుల్లో 54 పరుగులతో విధ్వంసం సృష్టించి తన జట్టును 3 వికెట్ల తేడాతో గెలుపు తీరాలకు చేర్చాడు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లు ముగిసేసరికి 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలవడం అసాధ్యమని భావించిన తరుణంలో ముకుల్ తన పవర్ఫుల్ బ్యాటింగ్తో కేకేఆర్ బౌలర్లను చిత్తు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్లో 2 4లు, ఏకంగా 7 భారీ సిక్సర్లున్నాయి. ఇక 19 ఓవర్లో క్లాసిక్ ఓవర్సీస్ ప్లేయర్ అయిన క్యామెరన్ గ్రీన్ బౌలింగ్ను చీల్చి చెండాడనే చెప్పాలి. ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 1 4 కొట్టి స్కోర్ బోర్డును పరుగులు తీయించాడు. ఆఖరి ఓవర్లో మళ్లీ వైభవ్ అరోరా బౌలింగ్లోనే 2 సిక్సర్లు బాది తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోవడమే కాకుండా లక్నోకు మరపురాని విజయాన్ని అందించాడు. ముకుల్ చౌదరి రాజస్థాన్ తరపున దేశావళి క్రికెట్ ఆడతాడు. ఐపీఎల్ 2026 వేలంలో ఈ కుర్రాడి కోసం లక్నో, రాజస్థాన్ మధ్య గట్టి పోటీ జరిగింది. చివరకు లక్నో 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. డెత్ ఓవర్స్లో అత్యంత దూకుడుగా ఆడే ప్లేయర్గా ముకుల్కు గుర్తింపు ఉంది. Taste the Daily.